పూర్ణిమ సాయి తల్లిదండ్రులకు నిరాశ ఎదురవుతోంది. కూతురు ఆచూకీ లభించిందన్న ఆశతో ముంబై వెళ్లిన పేరెంట్స్ కి షాక్ తగిలింది. పోలీసులు పూర్ణిమ సాయిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. తాను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లనని మొండికేస్తోంది. అయితే తాను జూన్ 7 నుంచి 15 రోజుల పాటు షిరిడీలో వచ్చారని పోలీసులకు తెలిపింది పూర్ణిమ సాయి. ముంబైలోని ఓ అనాథ శరణాలయంలో ఉండాలనుకున్నారని, అందుకు తన వయసు ఎక్కువగా ఉండడంతో జువెనల్ హోంలో ఉండాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో చెప్పింది. ముంబైకి చేరుకున్న పూర్ణిమ సాయి తల్లిదండ్రులకు ముంబై జోన్ 4 పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ లో కూడా పూర్ణిమ సాయి ఎందుకు పారిపోవాల్సి వచ్చిందన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తాను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. ఎందుకు వెళ్లనంటుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ముంబై జోన్ 4 డీసీపీ అంబిక. మరికొన్ని గంటల్లో పూర్ణిమ సాయి హైదరాబాద్కు చేరుకుంటుందన్న సమయంలో ఇది కొత్త ట్విస్ట్. హైదరాబాద్కి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు పూర్ణిమ సాయి అడ్డు తగులుతోంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన ప్రత్యేక టీం అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతోంది. పూర్ణిమ తల్లిదండ్రులు కూడా ముంబైలోని దాదర్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ముంబై పోలీసులు పూర్ణిమ తల్లిదండ్రుల నుంచి తగిన సాక్ష్యాధారాలు సేకరించారు. అయితే పూర్ణిమ సాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. జూన్ 7 నుంచి కనిపించకుండా పోయిన పూర్ణిమ ఆ రోజే రైలెక్కి ముంబై వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంబైలోని ఓ లాడ్జ్ ముందు పూర్ణిమ తచ్చాడుతూ ఉండగా ముంబై పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించారు. తన పేరు అనికాశ్రీ అని, తల్లిదండ్రులు చనిపోయారని పోలీసులతో చెప్పింది. హైదరాబాద్లోని ఓ ఆశ్రమం నుంచి వచ్చానని చెప్పింది. దీంతో ముంబై పోలీసులు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల హోంకి తరలించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెను ఎంతగా ప్రశ్నించినా పూర్ణిమ వారికి నిజం చెప్పలేదు. కొన్ని రోజుల క్రితం అదే హోంలో మరో తెలుగు బాలిక చేరింది. ఆమెతో పూర్ణిమ మాటలు కలిపింది. తనది హైదరాబాద్ అని, ఇంటి నుంచి పారిపోయి వచ్చారని చెప్పింది. దీంతో హోం నిర్వాహకులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. ముంబై పోలీసులు హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. వివిధ కోణాల్లో పరిశీలించుకున్నాక ఆమె పూర్ణిమ అనే నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు. మొత్తానికి పూర్ణిమ క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పుట్టినరోజు నాడే పూర్ణిమ ఆచూకీ దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా ప్రతినిధి విజయ్ ముంబై నుంచి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. విజయ్, పూర్ణిమను బుజ్జగించే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆమె తల్లిదండ్రులు ఏమంటున్నారు? 42 రోజుల తర్వాత దొరికిన పూర్ణిమ సాయిని హైదరాబాద్ తీసుకెళ్దామన్న పేరెంట్స్ ఆశలు అడియాశలైనాయని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లో తన తల్లిదండ్రులతో వెళ్ళనంటూ అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులకు చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రస్తుతం మనం బోయివాడ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈ బోయివాడ పోలీస్ స్టేషన్కి దాదాపు 11:30 ప్రాంతంలో పూర్ణిమ సాయి పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ తల్లి తండ్రితో పాటుగా బాచుపల్లి ఎస్ఐ శంకర్ మొత్తం ముగ్గురు కూడా ఈ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అయితే ఈ పోలీస్ స్టేషన్లో వచ్చినటువంటి సమయంలోనే ఇప్పటికే డీసీపీ ఇక్కడికి చేరుకొని, ఈ జోన్ డీసీపీ ఇక్కడికి చేరుకొని పూర్ణిమ సాయి దగ్గరికి ఒక టీంను పంపించింది. అసలు ఎందుకు ఆమె వెళ్ళనంటుంది అనే అంశానికి సంబంధించి కూడా కొంత ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తాం, కన్న తల్లిదండ్రులకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. 40 రోజులుగా మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు అప్పచెప్తాం అనేది వాళ్ళు ముందుగా భావించారు. కానీ పూర్ణిమ సాయి మాత్రం ఎట్టి పరిస్థితిలో తాను వెళ్లేది లేదనే విషయాన్ని చాలా కరాఖండిగా పోలీసు అధికారులకు చెప్పేసింది. ఇప్పుడు ప్రస్తుతం అటు బాచిపల్లి నుంచి వచ్చినటువంటి ఎస్ఐ శంకర్ను వెంటబెట్టుకొని ప్రస్తుతం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం జువెనల్ హోమ్ దగ్గర ప్రస్తుతం పూర్ణిమ సాయితో ఉన్నతాధికారులంతా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆమె వెళ్లాల్సి వచ్చింది, అసలు పూర్ణిమ సాయి చెప్పిన దాంట్లో చాలా వరకు కూడా ఆమె ఇక్కడ జూలై 8 నుంచి కూడా ఈ ఆశ్రమంలో ఉంటుంది. అంతకుముందు 15 రోజుల పాటు షిరిడి సాయిబాబా ఆశ్రమంలో ఉన్నట్టుగా కూడా పోలీసులు కొంత విచారణలో బయటపెట్టింది. తాను ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానన్న దానికి మాత్రం ఆమె సమాధానం ఇవ్వట్లేదు. కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చానన్న వాటికి మాత్రం కొంత సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. షిరిడీలో 15 రోజుల పాటు ఉంది. ఆ తర్వాత ముంబైకి వచ్చింది. ముంబైలో కూడా ఒక అనాథాశ్రమంలో కొద్ది రోజులు ఉంది. ఆ తర్వాత బయటికి వచ్చి మళ్ళీ ఇంకొక అనాథాశ్రమంకి వెళ్ళే సమయంలో 12 సంవత్సరాలు దాటిన అమ్మాయికి మేము ఇవ్వమంటూ వాళ్ళు సమాచారం ఇవ్వడం, ఇమీడియట్గా వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ
అక్కడికి వెళ్ళి మహాజన్ అనేటువంటి ఎస్ఐ అక్కడికి వెళ్ళి ఆమె డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుంటే ఆమె అన్ని తప్పుడు అడ్రస్ చెప్పిందని చెప్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయారు, తన పేరు అంకిత్ శ్రీ అనే విషయాన్ని చెప్పి తాను హైదరాబాద్లోని ఒక ఆశ్రమం నుంచి వచ్చాననే విషయాన్ని చెప్పి అక్కడ ఉంది. ఆ తర్వాత ఇమీడియట్గానే పోలీసులు కూడా, ఎందుకంటే అమ్మాయి ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక జువెనల్ హోమ్కి తరలించి అక్కడ ఆమెను చాలా రోజుల వరకు ఉంచారు. అయితే అక్కడ ఉన్నటువంటి మరొక తెలుగు అమ్మాయితో ఈమె తెలుగులో మాట్లాడడం, కొన్ని విషయాలు షేర్ చేసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇమీడియట్గా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూర్ణిమ సాయి ఆచూకీ బయటపడింది. ఇదంతా కూడా నిన్న రాత్రి వరకు కూడా పూర్ణిమ సాయి దొరికిందనుకున్నారు. ఇప్పుడు పూర్ణిమ సాయిని తీసుకెళ్లడం కోసం ఈరోజు ఉదయం ముంబైకి వచ్చినటువంటి తల్లిదండ్రులకు ఒక రకంగా నిరాశ ఎదురైంది. ఎందుకంటే తల్లిదండ్రులేమో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, అమ్మాయి ఏమో జువెనల్ హోమ్లో ఉంది. కనీసం పోలీస్ స్టేషన్కి కూడా ఆమె రావడానికి ఇష్టపడట్లేదంటే పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేసి తల్లిదండ్రులు సపరేట్గా విచారిస్తున్నారు. అటు పూర్ణిమ సాయికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఎందుకు వెళ్ళదలుచుకోలేదు, మీ ఇంట్లో ఏం జరిగింది, నిజంగానే గొడవలు ఉన్నాయా, లేకపోతే నీకేదైనా వేరే ఇంట్రెస్ట్ కారణంగా ఇక్కడ దాకా వచ్చావు అనేది ప్రస్తుతం వెరిఫై చేస్తున్నారు. ఆమెకి కౌన్సిలింగ్ ఇస్తామనే విషయాన్ని అయితే చెప్తున్నారు. ఇంకొక విషయం, పోలీసులు అంటే సైబరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీసులు ఒక ఎస్ఐ శంకర్ మాత్రమే వచ్చాడు, మహిళా కానిస్టేబుల్ రాలేదు. జువెనల్ హోమ్కు ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా లేడీ కానిస్టేబుల్ ఉంటేనే ఆమెని అప్పచెప్తాను తప్ప వాళ్ళ తల్లికి ఇష్టం లేదు ఆమె తల్లి దగ్గరికి వెళ్ళడం, కాబట్టి మహిళా కానిస్టేబుల్ లేదు అనేది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అవసరమైతే మా పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బందిని ఇచ్చి పంపిస్తామని కూడా వాళ్ళు ఇప్పటికే జువెనల్ జస్టిస్కి లేఖ రాశారు. అది 1 o'clockకి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ ఆ 1 o'clock లోపు పూర్ణిమ సాయి కన్విన్స్ అయ్యి తల్లిదండ్రులతో వెళ్ళడానికి ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కల్లా హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేకుంటే మాత్రం ఏం చేయాలన్న దానిపైన కూడా పోలీసులు కొంత ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది అనే విషయాన్ని కనీసం పోలీసులకు చెప్తే దాన్ని కౌన్సిలింగ్ రూపంలో కావచ్చు, లేకపోతే వేరేగా ఆమెకున్న ప్రాబ్లమ్స్ మేము వెరిఫై చేస్తామనే విషయాన్ని మాత్రం ఈ డీసీపీ అంబిక చెప్తున్నారు. ఆమె స్వయంగా పూర్ణిమ సాయితో మాట్లాడారు. జువెనల్ హోమ్కి వెళ్ళి ఆమె మాట్లాడిన సమయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మేడం నేను మా పేరెంట్స్తో ఉండదలుచుకోవాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ సమయంలోనే పేరెంట్స్ని ఇక్కడికి పిలిపించి విచారిస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటి, అసలు ఏం జరిగిందనేది స్టేట్మెంట్ మొత్తం పూర్తి స్థాయిలో రికార్డ్ చేసి ప్రస్తుతానికైతే వాళ్ళని ఇదే పోలీస్ స్టేషన్ పైన ఉంచారు. ఎవరితో మాట్లాడనివ్వడం లేదు. ఎందుకంటే ఆ సెన్సిటివ్ ఇష్యూ, ఆ అమ్మాయి వెళ్ళనంటుంది కాబట్టి ఎందుకు వెళ్ళనంటుంది తెలుసుకోవాలి, ఆ తర్వాతనే తల్లిదండ్రులకు అప్పచెప్తామని. విజయ్, పూర్ణిమ ఒకవేళ నిజంగా ఎంత బుజ్జగించినా వెళ్ళను అని అంటే గనక పోలీసుల ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే తను ఇంకా మైనర్ కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులకు అప్పగించాలి. ఇవి కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా పోలీసుల దగ్గర? అంటే డీసీపీ అంబిక చెప్పిన దాని ప్రకారం అయితే ఇది చాలా వరకు కూడా, ఎందుకంటే 40 రోజులుగా తల్లిదండ్రులు చాలా ఆమె కోసం వెతుకుతున్నారు. అనేక చోట్ల కూడా వెతికారు. సైబరాబాద్ పోలీసులు కూడా అనేక చోట్ల వెతికారు. కాబట్టి ఆమె ఆచూకీ దొరికిన తర్వాత మేము ఇమీడియట్గా పేరెంట్స్కి అప్పచెప్పడం అనేది మా బాధ్యత అనేది పోలీసులు చెప్తున్నారు. ఆమె వెళ్ళను అంటే కౌన్సిలింగ్ చేస్తాం, ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే దానికి కొంచెం రూల్స్ ఉంటాయి. పోలీసు ఎస్ఐ ఒక్కడే వచ్చాడు, కానీ లేడీ కానిస్టేబుల్ వస్తే అవసరమైతే వాళ్ళనిచ్చి పంపించి అక్కడ కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించి కేసు అక్కడ రిజిస్టర్ అయింది కాబట్టి అక్కడ కొంత లీగాలిటీ ఉంటుంది. అక్కడ అంతా చూసుకున్న తర్వాత పేరెంట్స్కి అప్పచెప్పేదానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాం. కౌన్సిలింగ్ నిర్వహిస్తాం, ఖచ్చితంగా పేరెంట్స్కి అప్పచెప్తామని చెప్తున్నారు. కానీ ఆమె వెళ్ళను అంటుంది, బలవంతంగా ఆమె అక్కడ ఏడుస్తున్న విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. చాలా గొడవ చేస్తుంది, పేరెంట్స్తో వెళ్ళడానికి అసలు ఇష్టపడడం లేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. అందుకనే మేము పేరెంట్స్కి ఆమెను కూర్చునిపెట్టి కౌన్సిలింగ్ ఇవ్వదలుచుకున్నాం. ఇద్దరిని ఒక చోట కౌన్సిలింగ్ ఇస్తే కొంత ఆమె కూడా తల్లిదండ్రుల మాట వినే అవకాశం ఉంటుందనేది కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం టీం అంతా కూడా మళ్ళీ జువెనల్ హోమ్కి వెళ్ళింది. అక్కడ పూర్ణిమ సాయితో మరొకసారి మాట్లాడి అవసరమైతే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరి మధ్య కొంత కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకు పోలీసులు ఖచ్చితంగా అప్పచెప్తారనే భావించవచ్చు. కానీ ఒకవేళ వెళ్ళను అంటే మాత్రం అది బలవంతంగానైనా పంపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ విజయ్, 42 రోజుల తర్వాత కూతురు దొరికిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు కనబడటం లేదు. పూర్ణిమ తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. దీంతో తల్లిదండ్రులతో పాటు అటు పూర్ణిమకు కూడా కౌన్సిలింగ్ చేసేందుకు పోలీసులు చూస్తూ ఉన్నారు. అసలు పూర్ణిమ ఎందుకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళనంటోంది, అసలు ఇంట్లో ఏం జరిగింది, పూర్ణిమ ఎందుకు ఇంట్లోంచి బయటకు వచ్చింది అనే విషయాలపై కూపీలాగుతున్నారు. ఏదేమైనా పూర్ణిమకు కౌన్సిలింగ్ నిర్వహించి, అలాగే ఆమె తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించి పూర్ణిమను ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.